గారు ఆయనతో మాట్లాడిద్దాం ఒకసారి. మస్తాన్ గారు, మస్తాన్ గారు అన్మ్యూట్ చేసుకోండి. మ్యూట్లో ఉన్నారు మీరు. లేదు సార్. హలో వాసుదేవన్ గారు, చెప్పండి, వినిపిస్తుంది. గుడ్ మార్నింగ్ అండి. ప్యానల్లో ఉన్న పెద్దలకి 99 వీక్షకులు కూడా. ఇప్పుడు కాదంబరి జత్వానికి సంబంధించిన ఇష్యూలో ప్రత్యేక అధికారిగా నియమితులైన ప్రశాంతి రాయ్ 3 రోజుల క్రితం డీజీపీ గారికి విజయవాడ సిపి రాజశేఖర్ బాబు ద్వారా ఆమె నివేదిక అందజేసింది. ఆ నివేదికని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత డీజీపీ ద్వారకా తిరుమలరావు గారు ఇప్పుడు యాక్షన్కి ఈ ముగ్గురుకు సంబంధించిన, అంటే 2 రోజుల క్రితం అయితే హనుమంతరావు, తర్వాత సిఐని సస్పెండ్ చేశారు. ఇప్పుడు ఐపీఎస్ అధికారులు వంతు వచ్చింది. ఐపీఎస్ అధికారులకు సంబంధించి 1590, 91, 92 జీవోల్లో వాళ్ళు మెన్షన్ చేసింది ఏంటంటే, నీరబ్ కుమార్ ప్రసాద్ గారి ద్వారా జారీ అయిన జీవోల్లో వాళ్ళు పిఎస్ఆర్ ఆంజనేయులు గారు కానీ, డీసీపీ విశాల్ గున్ని కానీ, కాంతి రాణా కానీ 3 అంశాలు. ఒకటి, ఒక కుట్రపూరిత దీనికి పాల్పడ్డారని. 2, వాళ్ళ ఐపీఎస్ సర్వీస్ నిబంధనలకు వ్యతిరేకంగా ప్రవర్తించారని. ఇంకొకటి దుష్ప్రవర్తన, అంటే ఒక మహిళని అరెస్ట్ చేసే సమయంలో లేదా ఆ కేసుకు సంబంధించిన వ్యవహరించాల్సిన నిబంధనలను తొంగలోకి దుష్ప్రవర్తనకు పాల్పడ్డారనేది. రెండోది, సాక్ష్యాధారాలని కూడా ధ్వంసం చేసేందుకు ప్రయత్నించారు. ఈ 3 అంశాలని ప్రముఖంగా వాళ్ళు పేర్కొన్నారు. ఇక్కడ మనం చూసినట్లయితే ప్రధానమైంది ప్రశాంతి రాయ్ మొదటగా ఈ కేసులో ఏదో రాజకీయ ప్రత్యర్థులు ఆరోపణ చేసినట్టు కాకుండా అసలు మూలం ఎక్కడ బిగినైంది అంటే విశాల్ గున్ని గారిని ప్రశ్నించడం జరిగింది. అదేవిధంగా రమణమూర్తి గారిని, వీళ్ళందరం కూడా ప్రశ్నించారు. సిఐని కూడా ప్రశ్నించారు. వాళ్ళ ద్వారా అక్కడి నుంచి దర్యాప్తు ముందుకు తీసుకువెళ్లారు. ఆ నేపథ్యంలో చూస్తే వాళ్ళకి తేలిన అంశం ఏంటంటే, పిఎస్ఆర్ ఆంజనేయులు గారు జనవరి 31వ తేదీన విశాల్ గున్నిని, కాంతి రాణాని సీఎంఓకి పిలిపించారని, ఆ పిలిపించిన నేపథ్యంలో కాదంబరి జత్వానిని ఈ విధంగా అరెస్ట్ చేయాలనేది ఆదేశాలు ఇచ్చారని. లా అండ్ ఆర్డర్ తోటి ఆయనకి ఏంటి సంబంధం అండి? నేను అడుగుతున్నాను. లా అండ్ ఆర్డర్ తోటి నిజానికి శాంతి భద్రతలు అనేది డీజీపీ చూస్తారు. ఈయన ఇంటెలిజెన్స్ కార్యకలాపాలకు మాత్రమే పరిమితం కావాలి. మరి ఆయనకి ఎటువంటి ఒత్తిడి ఉందో, లేకపోతే ఎక్కడి నుంచి ఆయనకి ఆదేశాలు అందాయో అవి ఇంకా విచారణలో తేలాల్సిన అంశం అది. అయితే ఆయన పిలిపించి వీళ్ళిద్దరిని కూడా ఆదేశాలు ఇచ్చారు. ఆ ఆదేశాల నేపథ్యంలో వెంటనే అదేదో వార్ పుటింగ్ యుద్ధ ప్రాతిపదిక మీద జరగాల్సిన అంశమైనట్టుగా కాంతిరాన్ అదే సిపి గారు, అప్పట్లో సిపి గారు సిసికి ఆదేశాలు ఇచ్చారు. ఆ ఆదేశాలకు అనుగుణంగా ఏంటంటే ప్లాన్ ఏ, ప్లాన్ బి 2 అంశాలు అక్కడ. ఒకటి, విశాల్ గున్ని నేతృత్వంలోని ఏసీపీ రమణమూర్తి, సిఐ శ్రీధరు, అదేవిధంగా ఎస్ఐ షరీఫ్, ఈ 4గురికి టికెట్లు బుక్ చేశారు. ప్లాన్ బిలో చూసినట్లయితే ఇంకొక అదే ఇబ్రహీంపట్నం సంబంధించిన పోలీస్ స్టేషన్కి సంబంధించిన సిఐ సత్యనారాయణ, ఆర్ఎస్ఐ దుర్గాదేవి, కానిస్టేబుల్ మౌనిక, రమేష్, గీతాంజలి, రమ్య, వీళ్ళకు కూడా ఫ్లైట్ టికెట్లు రెడీ చేశారు. అంటే ప్లాన్ ఏలో ఎక్కడ మనకి లేడీ కానిస్టేబుల్స్ కానీ, మహిళలు కానీ ఎక్కడ ఎవరు లేరు. 2వ దానిలో ఉన్నారు. మరి అది ఎందుకు తీశారనేది ఇంకా దర్యాప్తులో తేలాల్సింది. వాళ్ళకు కూడా విమాన టికెట్లు బుక్ చేసిన పరిస్థితి. ఇక్కడ ఈ 31వ తారీఖే అరెస్ట్ చేయమని నిర్ధారణకు వచ్చేశారు. కాకపోతే ఇక్కడ సాంకేతిక అంశం ఏమైందంటే, ఫిబ్రవరి 2వ తారీఖున ఉదయం వీళ్ళు బయలుదేరుతా ఉంటే 6:30కి ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో కుక్కల విద్యాసాగర్ ఒక కంప్లైంట్ ఇచ్చినట్టు, ఆ కంప్లైంట్లో కూడా ఏంటి, భరత్ నాగేశ్వరరావు అనే వాళ్ళు సంబంధించి ఆమె అడ్వాన్స్ తీసుకుంది 5 లక్షల రూపాయలు అని చెప్పేసి. అయితే ఇక్కడ భరత్ నాగేశ్వరరావు కూడా ఇద్దరు కూడా వాళ్ళని పిలిపించి విచారించింది ప్రశాంతి రాయ్. ఆ ప్రశాంతి రాయ్ విచారణ ఏమైందంటే, అసలు మాకేం సంబంధం లేదు, మేమేదో దర్శనానికి సంబంధించి మా ఆధార్ కార్డులు ఇస్తే ఆ ఆధార్ కార్డులు అడ్డంగా పెట్టుకొని ఆ కంప్లైంట్ ఇచ్చారు, కానీ అసలు ఆ కంప్లైంట్ కానీ కాదంబరి జత్వాని ఎవరో కానీ మాకు తెలియదని వాళ్ళు ప్రశాంతి రాయ్తో వాంగ్మూలం కూడా ఇచ్చారు. సో అది అట్లా ఉంది. అంటే సాంకేతిక అంశం ఏంటి, వీళ్ళు ముందుగానే అసలు కంప్లైంటే దురుద్దేశపూరితంగా ఉంది. కుక్కల విద్యాసాగర్, భారత్ నాగేశ్వరరావు వీళ్ళందరూ ఇవ్వటం అనేది అక్కడ ఫేక్గా అనేది ఇక్కడ ప్రశాంతి రాయ్ ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చింది. ఆ తర్వాత ఈ డాక్యుమెంట్స్ ఎవరు తయారు చేశారు అంటే, ఒంగోలు నుంచి ఒక వ్యక్తిని తీసుకొచ్చి ఈ డాక్యుమెంట్లో ఆరితేరిన వ్యక్తిగా ఉన్న వ్యక్తిని ఇక్కడ దీనిలో, అంటే ఆ డాక్యుమెంట్స్కి సంబంధించి రిజిస్ట్రార్ ఆఫీస్లో కొనుగోలుకు సంబంధించి తప్పుడు చిరునామా, అంటే 2018లో ఆ డాక్యుమెంటు
కొనుగోలు చేసినట్టుగా దాని మీద రాయటం, భరత్ నాగేశ్వరరావుల ద్వారా ఒక అగ్రిమెంట్ జరిగిందని రాయటం, అదేవిధంగా 2020లో ముంబైలో అదే చిరునామా అనేది వాళ్ళు తప్పుడుగా సేకరించడం, ఇవన్నీ కూడా అక్కడ ప్రశాంతి రాయ్ తన నివేదికలో పొందుపరిచింది. ఇవన్నీ చూసిన తర్వాత ఏమైందంటే అసలు ఈ ముంబై వెళ్ళటానికి వీళ్ళకి మనీ ఎవరిచ్చారు ఏంటి అంటే, వెళ్ళొచ్చిన తర్వాత కూడా విశాల్ గున్ని గారు కానీ ఆ ఏసీపీలు కానీ ఎవరు కూడా క్లెయిమ్ చేయలేదు. ఆ తర్వాత ప్రశాంతి రాయ్ దీన్ని కూడా పరిశీలిస్తే ఏంటంటే, మన పోలీస్ అధికారులు సర్వీస్ రివార్డులకు సంబంధించి కొంత ఫండింగ్ వాడతారు. ఆ ఫండింగ్లో నుంచి దీనికి ఇచ్చినట్లు, అందువల్ల వీళ్ళు రికార్డు పరంగా ఎక్కడ క్లెయిమ్ చేయలేదు. రికార్డు పరంగా ఎక్కడ క్లెయిమ్ చేయలేదంటే అక్కడ కాంతి రాణా ఎక్కడ తప్పు చేశారంటే, అసలు వీటికి సంబంధించి పిఎస్ఆర్ ఆంజనేయులు గారు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ కానీ, కాంతి రాణా కానీ ఎక్కడా కూడా పోలీసు రికార్డుల్లో కానీ, ఇబ్రహీంపట్నంలో కానీ ఎక్కడా కూడా వీళ్ళ ఆదేశాలు కానీ వాళ్ళకి అంటే రిటర్న్ గా కొన్ని ఆదేశాలు ఇవ్వాలి. ముంబై వెళ్ళాలి, హెడ్ క్వార్టర్స్ నుంచి వెళ్ళాలి ఒక ఐపీఎస్ అధికారి అంటే, విశాల్ గున్ని విషయంలో డీజీపీకి తెలియజేయాల్సి ఉంటుంది. ఇవి ఎక్కడా కూడా నిబంధనలు పాటించలేదు. ఇవన్నీ కూడా ఐపీఎస్ నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయి. అంటే వాళ్ళు ఒక ఏదో వెస్టర్న్ ఇంట్రెస్ట్తో, అంటే అక్కడ సజ్జన్ జిందాలు దీని వెనకాల ఉన్నారా ఏది అనేది, ఎవరి ఒత్తిడి ఉంది, రాజకీయ నాయకుల ఒత్తిడి ఉందా, సీఎంఓలో ఇంకెవరైనా ఒత్తిడి ఉందా అనేది ఇంకా దర్యాప్తుతో తేలాల్సిందే. ప్రాథమికంగా ప్రశాంతి రాయ్ ఇచ్చిన నివేదిక ఏంటంటే, తన ఇప్పటి వరకు సేకరించిన ఆధారాలన్నీ చూస్తే కాదంబరి జత్వానిని ఈ కేసులో ఇరికించేందుకు అన్ని ప్రయత్నాలు చేశారని, దానికి సంబంధించే అక్కడి నుంచి ఇన్స్ట్రక్షన్స్ వస్తే ముంబై వెళ్ళారని, ముంబైలో ఈ కేసుతో ఏమాత్రం సంబంధం లేని వాళ్ళ తండ్రి అంటే నేవీ మాజీ అధికారి, అదేవిధంగా ఆర్బీఐ మాజీ అధికారిగా ఉన్న వాళ్ళ తల్లి, వాళ్ళని కూడా తీసుకురావడం ద్వారా, అంటే వాళ్ళిద్దరిని తీసుకొచ్చి బెదిరించడం ద్వారా ఈ అమ్మాయిని అంటే కాదంబరి జత్వాని చేత వీళ్ళకి కావాల్సిన విధంగా అక్కడ ఉన్న ముంబైలో ఇక్కడ రెండు అంశాలు మస్తాన్ గారు. ఇప్పుడు అప్పుడు పోలీసులు కానీ, అప్పుడు కాంతి రాణా కానీ, విశాల్ గున్ని కానీ, లేకపోతే ఏసీపీలు చాలామంది టీం వెళ్ళారు వాళ్ళు కానీ, ఇప్పుడు పోలీసులు కానీ, ప్రభుత్వం మారిన తర్వాత పోలీసులు కానీ సజ్జన్ జిందాల్ విషయంలో ఎందుకు అంత ఉదాసీనంగా ఉన్నారు? ఆయన కూడా విచారించాలి కదా. కేసు మూల కారణం అయినప్పుడు కనీసం విచారిస్తామండి, మీరు దయుంచి మా యందు దయుంచి అరమోడ్పు కన్నులతో ప్రార్థించాలి కదా, మాకు నోటీస్ ఇవ్వాలి కదా. వాళ్ళు ఇవ్వలేదు, వీళ్ళు ఇవ్వలేదు. వస్తున్నానండి ఒక నిమిషం, నెక్స్ట్ మీ దగ్గరికి వస్తున్నా. ఎందుకు ఇవ్వలేదు, ఎందుకు విచారించదలుచుకోలేదు? సార్ ఇక్కడ కుక్కల విద్యాసాగర్ అనే వ్యక్తి ఏం ఫిర్యాదు ఇచ్చాడు, ఇక్కడ ఆమె తనకు సంబంధించిన ఆస్తిని ఇద్దరి చేత 5 లక్షల రూపాయలు ఇచ్చి ఒప్పందం చేసుకుంది అనే కేసే ప్రాథమికంగా ఇక్కడ వెల్లడవుతుంది. అక్కడ వెల్లడైన అంశం నేపథ్యంలోనే నన్ను తీసుకొచ్చి ఇక్కడ అక్రమ కేసులో ఇరికించారు. దానికి పిఎస్ఆర్ ఆంజనేయులు గారు, కాంతి రాణా గారు, విశాల్ గున్ని గారు, లేకపోతే ఇంకా కింది స్థాయి పోలీస్ అధికారులు నన్ను ఎన్టీపీఎస్ గెస్ట్ హౌస్ లో ఉంచి వేధించారనేదే ఆమె ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేసింది. ఆ తర్వాత ఏంటి, ముంబైలో ఉన్న కేసుని క్లోజ్ చేయాలనే ఉద్దేశం అనేది సెకండరీ అయిపోయింది. ఇక్కడ వీళ్ళు కుక్కల విద్యాసాగర్ కేసును హైలైట్ చేయడం ద్వారా